నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈవెంట్ రానే వచ్చేసింది. అదే మా అన్నయ్య పెళ్ళి. పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మేమైతే ఊరంతా సలిమారని వెళ్తామన్నమాట. ఊరేగింపులాగా చేస్తాము. ఆ తర్వాత చలివిడి, వడపప్పు, పానకము మా గ్రామ దేవతకైతే ఇస్తాము. 2 బిందెలు పానకాన్నయితే కావిడిలాగా కట్టి పెళ్ళికొడుకే మోస్తాడు. ఆ తర్వాత గ్రామ దేవతకి ఇచ్చాక మేమందరం కూడా ఎవరెవరైతే చుట్టాలు మొత్తం అందరూ అక్కడికి సలిమార్కి అటెండ్ అవుతారో వాళ్ళందరికీ పానకం చలివిడి ఇస్తారు. పెళ్ళికి పందిరేసినప్పటి నుంచి వసంతాలు జరిగే వరకు అన్ని ఈవెంట్స్ చాలా హ్యాపీగా సరదాగా చాలా బాగా జరిగాయి. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం అన్నయ్య పెళ్ళికి. పెళ్ళికి రమ్మని ఇన్విటేషన్ ఇస్తాం కదా, అప్పుడే చలిమారికి కూడా అటెండ్ అవ్వాలని చెప్పేస్తాం అన్నమాట. సో మా విలేజ్లో ఎవరైతే మా చుట్టాలు నైబర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఈ సలిమార్కి అటెండ్ అవుతారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక ఇలాగ 2 ముత్తైదులతో నల్లపూసలు అయితే గుప్పిస్తారు. అంటే ఒక దారానికి పసుపు రాసి నల్లపూసలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా దారంలోకి ఎక్కించాలన్నమాట. సాయంత్రం పెళ్లిలో మా అన్నయ్య మా వదినకి కడతాడు నల్లపూసలు. వాళ్ళిద్దరు నల్లపూసలు గుచ్చినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. సో మాట్లాడకుండా గుచ్చాలంట. దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమో తెలియదు, కానీ మీ ఎవరికైనా తెలిస్తే ఒకవేళ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా పెళ్ళికైతే కంపల్సరీగా వెంకటేశ్వర దీపం పెట్టి దీపారాధన చేసి నైవేద్యం అది పెడతారు. ఇదైతే మా ట్రెడిషన్లో కంపల్సరీ. ఇంకా పెళ్లి కొడుకుకి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ మా ఇంట్లో అయిపోయిన తర్వాత మేమైతే పెళ్ళికి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగానే చాలా దూరం ట్రావెల్ చేయాలి, సో ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిన వెంటనే మాకైతే చాలా మంచి గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ ఇవే కాకుండా ఇంకా వైట్ కలర్లో కొన్ని ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, పటికి బెల్లంతో తయారు చేస్తారంట. అంటే పంచదారని కరగబెట్టి వాటిని అచ్చులుగా పోసి రథం, ఇల్లు, పల్లకి, గుడి, బింది ఇలాగా రకరకాల ఐటమ్స్ తయారు చేసి డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టారు. ఇప్పుడు వీడియోలో మీకు చూస్తున్న ఐటమ్స్ అన్నిటిని ఒక 2 బల్లల్లో సర్ది పెళ్ళికొడుకు కార్కి ముందు వాటిలన్నిటిని మూవ్ చేసుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ వరకు కళ్యాణ మండపం వచ్చే వరకు కూడా వాటన్నిటిని మూవ్ చేస్తూ చాలామంది పెళ్ళికూతురు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ తర్వాత ఐటమ్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఇలాగా పెళ్లి మండపం ముందు స్టేజ్ మీద డెకరేట్ చేశారన్నమాట. ఇంకా పెళ్లి భోజనం కూడా సూపర్గా ఉంది, చాలా బాగా పెట్టారు. అన్ని ఐటమ్స్ చాలా మంచిగా కుదిరాయి. పెళ్ళంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మార్నింగ్ 5 AM అయింది. ఇంకప్పుడు డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని తీసుకొచ్చి అన్నయ్యని ఇలా వదినకి ప్రపోజ్ చేయమని అందరూ ఆట పట్టిస్తున్నారు. ఇంకా మా ఇంటి నుంచి పెళ్లి మండపానికి స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉందంటే ఆ టైంలో ఫోటోగ్రాఫర్తో స్టిల్స్ అయితే తీయించుకున్నాము. ఆ పిక్స్ కూడా నేను వీడియో ఎండ్లో యాడ్ చేశాను. ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో కనిపిస్తున్న రెడ్ అండ్ క్రీమ్ కలర్ హాఫ్ సారీ అవుట్ఫిట్ అయితే మా అమ్మ డిజైన్ చేశారు. శారీని హాఫ్ సారీగా కన్వర్ట్ చేసి రెడ్ కలర్ దుపట్టాతో పేరప్ చేశారు. ఇంకా ఈవినింగ్ పెళ్లిలో అయితే కాసేపు పింక్ కలర్ లెహెంగా వేసుకున్నాను. తర్వాత పెళ్లి టైంకి అయితే గ్రీన్ కలర్ శారీ వేసుకున్నాను. వాటి డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.